ప్రకాశం జిల్లా ఉలవపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో నూతన రథాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, స్థానిక ప్రతినిధుల ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రథం 26 అడుగుల పొడవు, 11.5 అడుగుల వెడల్పుతో రూపొందించబడింది. టేకు, మద్ది వంటి నాణ్యమైన కలపతో తయారు చేసిన ఈ రథం 100 సంవత్సరాలకు పైగా నిలిచేలా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 25-30 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆలయం నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఉలవపాడు గ్రామం, ఉలవపాడు మండలంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కైంకర్యాలను నిర్వహించి నూతన రథానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగేశ్వరరావు గారితో కలిసి సుదేశ్ రెడ్డి గారు వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ దేవస్థానానికి ధర్మకర్త, వారి ఆహ్వానం మేరకు ఈ ప్రారంభంలో పాల్గొనడం జరిగింది. నూతన రథం ఈరోజు 26 అడుగులు పొడవు, 11.5 అడుగుల వెడల్పు, దీనితోటి 80 లక్షల రూపాయలతో ఈ నూతన రథాన్ని తయారు చేయించి ప్రారంభించడం జరిగింది. దీనికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయడం, ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఖర్చు చేస్తూ మా యొక్క దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు వారు సమన్వయం చేసుకొని నూతన రథాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈరోజు ప్రారంభానికి ఇవ్వడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితమే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్, రెవెన్యూ, అలాగే R&B అధికారులు అందరూ వచ్చి గౌరవ శాసనసభ్యుల సలహా మేరకు రథాన్ని పర్యవేక్షించడం, ఆ పరిశీలనలో దీనికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చాక ఈరోజు ఈ ప్రారంభాన్ని చేయడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కొత్త రథానికి టేకు, చక్రాలకు మధ్య వాడబడి 100 సంవత్సరాలకు పైగా నిలిచి ఉండే విధంగా ఈ నూతన రథాన్ని తయారు చేయించి సత్యభామ సమేత రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంకి ఇవాళ దేవాదాయ శాఖ అలాగే అనువంశిక ధర్మకర్తలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో దీనిలో పాల్గొనడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Finally, Lord, please subscribe to N3 TV.